ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 1 పాదం, అలాగే పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి 6వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి మీకు ఇప్పుడు ప్రజెంట్ మీ రాశిలోకి వచ్చారు. ఎక్సలెంట్ పీరియడ్. ఆల్ ఆఫ్ సడన్లీ మ్యారేజ్ కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీకు వ్యయాధిపతి అలాగే తృతీయాధిపతి అయిన రవి మీ స్థానంలో ఉన్నారు. అలాగే 2వ ఇంటి అధిపతి అయినటువంటి రవి కూడా అక్కడే ఉన్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్. అలాగే పురుషగ్రహణం వచ్చేసి ఇక్కడ తీసుకుంటే నపుంసగ్రహం బుధుడు, గురువు, రవి భావాలే ఇవ్వాలి. ఆయన నిమిత్త మాత్రుడు. ఆయన ఇచ్చేది ఆయన సింగిల్గా ఉన్నప్పుడు ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. సో మనం గురువును రవిని తీసుకున్నట్లయితే గురువు కూడా మీకు కళ్యాణకారకుడు, మంచి ఇదినిచ్చేవాడు. 2nd హౌస్ ప్లానెట్ అయినటువంటి రవితో ఉన్నాడు. రవి కూడా మీకు చక్కగా జీవిత భాగస్వామిని మంచివాడిని వచ్చే దారిని మీకు డెసిషన్ తీసుకోవడానికి సహాయపడే గ్రహం. 2వ ఇంట్లో కేతు ఉంది. దీని మూలంగా ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది. టూర్లు ఎక్కువైతాయి. మనసు చంచలంగా ఉంటుంది. కానీ దైవ సహాయంతో మీకు కొంచెం ఇబ్బంది తొలగి అన్ని విషయాలలో భగవంతుడు మీకు పరిస్థితులు సానుకూలం చేసే అవకాశాలు వస్తున్నాయి. అలాగే 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. మీకు ఇతను వచ్చేసి చతుర్థ లాభాధిపతి. ఈయన 3లో ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే భైరవ రాగం విన్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క సూర్యనాడిని ప్రేరేపించండి. సూర్యనాడిని ప్రేరేపించమంటే ఇక ఈ ఫింగర్స్ని తీసుకొని ఇలా కుడి వేలు, కుడి చేతి రింగ్ ఫింగర్, తంబు తీసుకొని ఎడమ ముక్కును బంధించి శ్వాస కుడి ముక్కుతో తీసుకొని కుడి క్లోజ్ చేసి లెఫ్ట్ రిలీజ్ చేయాలి. ఇది ఒక రౌండ్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ తీసుకోకూడదు. అది అనులోమ విలోమ ప్రాణాయామం అవుతుంది. సూర్యనాడి అంటే ఓన్లీ సూర్యనాడిని మాత్రమే యాక్టివేట్ చేసుకోవాలి. దీన్ని సూర్యనాడి ప్రాణాయామం అంటారు. అలాగే ఇందులో సూర్యనాడి ప్రాణాయామం చేసిన తర్వాత మీరు ఆచరించవలసింది ఈ యొక్క వాయుముద్ర అని చెప్పాను. రాగం వచ్చేసి భైరవి రాగం తీసుకున్నట్లయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. 15 days స్వస్తి.